మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ వీళ్ళ ఇల్లు చూడాలి అని చెప్పేసి చాలా మందికి కూడా ఒక కోరిక ఉంటుంది. అంటే నార్మల్గా ఏ సెలబ్రిటీ అయినా కూడా వాళ్ళ యొక్క అభిమానులకి ఏ విధంగా ఆశలు కోరికలు ఉంటాయంటే వాళ్ళు ఉండేటటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుంది, ఆ ఇల్లును మేము కూడా చూడాలి. అంటే బయట నుంచి అంటే ఎవరమైనా కూడా చూస్తాం, వాళ్ళ ఇంటి ముందు నుంచి కూడా మనము ఒక బండి పైనో కార్ పైనో వెళ్తూ ఉంటాం కాబట్టి సో బయట నుంచి గేట్ను చూస్తాము, అదేవిధంగా గోడల్ని చూస్తాం. కానీ లోపల ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఎంత ఎంత లగ్జరీగా కట్టుకుంటారు అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు ఫ్యాన్స్ అందరూ కూడా. అంటే మరి ముఖ్యంగా మనం ఏ విధంగా ఊహించుకుంటాము, ఒక సెలబ్రిటీ ఇల్లు అంటే అరే చాలా లగ్జరీగా ఉంటుంది, చాలా మెరుపులతోని హంగులతో రూపుదిద్దుతారు, సో వాళ్ళు ఒక 100 కోట్లు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు కాబట్టి ఇళ్లలో అంతకి గొప్పగా లగ్జరీగా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటాం. సో అందుకోసం అని చెప్పేసి చూడాలి చూడాలి అని చెప్పేసి ఒక ఆశ అనేది డెఫినెట్లీ ప్రతి ఒక్క ఫ్యాన్కి కూడా ఉంటుంది. ఎవరి హీరో ఫ్యాన్స్కైనా, అంటే ఓన్లీ ఆ హీరో ఫ్యాన్స్ అనే కాదు, నార్మల్ ప్రజలందరికీ కూడా అది సెలబ్రిటీస్ ఇళ్లలో లోపల ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి ఒక ఆసక్తి అయితే ఉంటుంది. సో మరి మహేష్ బాబు గారు, నమ్రత శిరోద్కర్ వాళ్ళ ఇల్లు ఏ విధంగా ఉంది అని చెప్పడానికి నమ్రత గారి స్వయంగా ఒక హోమ్ టూర్ లాంటి వీడియోని మాత్రం పోస్ట్ చేశారు. సో అందులో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ గురించి కానీ, కలర్స్ గురించి కానీ, డిజైన్స్ గురించి కానీ అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తే అరే ఇది సాధారణంగా మన ఇళ్లలో ఉన్నట్టే ఉంది కదా, మరి సెలబ్రిటీస్ అంటారు చాలా అద్భుతంగా లగ్జరీగా ఉంటారు అనుకుంటారు, మరి ఇంత సాదా సీదాగా ఉన్నారు ఏంటి అని చెప్పేసి కొంతమందికి డౌట్. కానీ నమ్రత గారు చెప్పినటువంటి ఆ విషయాలు వింటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఎగ్జైట్మెంట్, అదేవిధంగా పాజిటివ్ వైబ్ అనేది కలుగుతుంది. సో అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు నమ్రత శిరోద్కర్ అదేవిధంగా మహేష్ బాబు గారి ఇంట్లో ఆ ఫర్నిచర్ కావచ్చు, గోడలకు వేసినటువంటి రంగులు కావచ్చు, ఆఖరికి ఫ్రేమ్స్ కానీ డిజైన్స్ దగ్గర నుంచి అన్నిటినీ కూడా వాళ్ళు లగ్జరీ కాదు, అక్కడ ప్రియారిటీ ఇచ్చింది సాంప్రదాయాలకి అదేవిధంగా కంఫర్టబుల్ ఉండడానికి మాత్రమే వాళ్ళు ప్రియారిటీ ఇచ్చుకున్నారనమాట. సో ఇప్పుడు గోడలకు వేసినటువంటి రంగులు కూడా కళ్ళకు ఏ విధంగా కూడా హాని కలిగించకుండా ఉండడానికి చాలా లైట్ కలర్స్, అది కూడా అంటే ఆల్మోస్ట్ న్యాచురల్ కలర్స్ని వాడాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆఖరికి గోడలపై ఉన్నటువంటి ఆ ఫ్రేమ్స్ డిజైన్స్ కావచ్చు అవన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కంఫర్ట్కి ప్రియారిటీ ఇచ్చుకున్నారు, అదేవిధంగా మన యొక్క సాంప్రదాయాలకు కూడా ప్రియారిటీ ఇచ్చుకున్నారు. సో ఇక్కడ మేము సెలబ్రిటీస్ని, ఇండియా వైడ్గా మాకు గొప్పగా పేరుంది, లగ్జరీగా ఉండాలి, విల్లాలాగా ఉండాలి, ఆ విధంగా కాకుండా నార్మల్గా మనకు కావాల్సింది ఏంటి, పీస్ఫుల్గా ఉండాలి, ప్రశాంతంగా మనకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలి, అదేవిధంగా చాలా కంఫర్ట్గా ఉండాలి. సో ఆ జోన్లోనే వాళ్ళైతే ఇల్లుని నిర్మించుకున్నారనమాట. ఆఖరికి ఫర్నిచర్ కూడా ఆ వుడ్ కావచ్చు, డోర్లకు వాడినటువంటి వుడ్ కావచ్చు, అదంతా కూడా సాంప్రదాయబద్ధంగా చేసినటువంటి అన్నీ కూడా చేతులతో చేసినటువంటి వాటిని మేము ఉపయోగించాము. సో అన్నిట్లో కూడా మేము సాంప్రదాయాన్ని కూడా వెతుక్కున్నాము, అదేవిధంగా చూడడానికి ప్రశాంతంగా ఉండాలి, ఉండడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉండే విధంగా మేము అన్నీ కూడా డిజైన్ చేసుకున్నాము అని చెప్పేసి నమ్రత గారు చెప్పారు. సో ఆ వీడియో చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అవుతున్నారు. అరే సెలబ్రిటీస్ అందరం కూడా మేము ఆ విధంగా ఉంటాం, ఈ విధంగా ఉండాలని చెప్పేసి చూపించుకోవడానికి ట్రై చేస్తారు, కానీ వీళ్ళేంటి ఇంత సింపుల్గా ఉన్నారు, ఇంత కంఫర్టబుల్ లైఫ్లో జీవిస్తున్నారా అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. సో మొత్తానికైతే ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కూడా ఇదే విధంగా ఉంటారేమో అని చెప్పేసి ఊహించుకునే విధంగా కూడా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి నమ్రత గారు అదేవిధంగా మహేష్ బాబు గారు ఇల్లులో ఉన్నటువంటి ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.